Hi Andy, welcome to our channel Jyoti Koit Vlogs. Today we making కొబ్బు శనగ ఎలా చేయాలో నేనైతే చేస్తానండి. మీరు కూడా చూడండి ఏమేం కావాలో నేనైతే చేసి ఈరోజు అయితే మీతో షేర్ చేసుకుంటాను. కొబ్బు శనగ ఎలా చేయాలో చూసేద్దాం. ఏమేం కావాలో ఓకే అండి. కొబ్బు శనగకి ఏమేం కావాలో చూద్దాం. ముందుగా ఖర్జూరం తీసుకోవాలి, హాఫ్ ప్యాకెట్. మిల్క్ పౌడర్ 8 స్పూన్లు, 2 స్పూన్లు అయితే షుగరు, 3 కప్పులు మైదా, 1 కప్పు అయితే బ్రౌన్ మన చపాతీ పిండి, 5 కప్పులు అయితే వాటర్ తీసుకోవాలి. ముందైతే గింజలు తీసేసి 1-2 కప్పులు వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా గింజలో తీసేసుకోవాలి. గింజలో సెపరేట్ చేసుకుని మనం చేతికి కొంచెం వాటర్ కొంచెం చేతి తడుపుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. గింజలు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా గింజలన్నీ తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని గింజలు అయితే తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసి 2 కప్పులు వాటర్ వేసుకొని టూ కప్స్ అయితే వాటర్ మిక్సీ పట్టిన తర్వాత ఫిల్టర్ అయితే చేసుకోవాలి. ఇలా మనం వడకట్టేసుకోవాలి. ఇలా అయితే వడకట్టేసుకోవాలి. గోధుమ పిండి అయితే 1 కప్పు, మైదా 3 కప్స్, 3 కప్పులు మైదా పిండి, గోధుమ పిండి 1 కప్పు, మైదా పిండి అయితే 3 కప్పులు వేసాను, 2 స్పూన్లు షుగరు, మిల్క్ పౌడర్ పాల పొడి అయితే 8 స్పూన్లు వేసుకోవాలి. కొంచెం సాల్ట్, జస్ట్ కొంచెం. తర్వాత మనము మిక్సీ చేసుకున్న ఖర్జూరం కలుపుకోవాలి. ఒక 5 కప్పుల వరకు వాటర్ పడుతుంది 4 కప్పుల పిండికి. అంటే ముందు 2 కప్పులు మనము మిక్సీలో వేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నప్పుడు ఖర్జూరం 2 కప్పులు, ఇంకా 3 కప్పులు వాటర్ పడుతుంది. మనం ఇలా బాగా కలుపుకోవాలి. పిండి అయితే ఇలా బాగా కలుపుకోవాలి, అస్సలు ఉండకూడదు. ఇలా ఉండాలి పిండి, మరీ పలుచుకుంటకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. మనం రెడీ చేసుకున్న పిండి కొబ్బు శనగకి దీని మీద అయితే కొబ్బు చేస్తాము. చిన్న మంట మీద ఉంచుకోవాలి, సిమ్లో పెట్టాలి. ఇలా కొంచెం బొబ్బుల్స్ వచ్చిన తర్వాత ఈ దళసరి ఉన్నదంతా తీసేసుకోవాలి సైడ్కి, పైప్ ఇదంతా.
ఇలా ఒక సైడ్ నుంచి బ్రెడ్ తీసుకోవాలి. తీసేస్తా, పిండి అంతా తీసేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుంటే బ్రెడ్ అయితే అన్నీ ఇలాగా ఎరగ కుబుస ఇలాగా రెడీ చేసుకోవాలి. అన్నీ దోరగా కాల్చుకోవాలి. చిన్న మంట మీద పెట్టి కాల్చుకోవాలి. చాలా టైం పడుతుంది, గంటన్నర పడుతుంది ఇవి చేయడానికి.